వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం సాల్మన్ ఫిష్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మనం 300 గ్రాములు సాల్మన్ ఫిష్ తీసుకుందాము. చూడండి, పీసెస్ మనకి ఇంత సైజు ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఈ పీసెస్ అన్నిటిని కూడా కొద్దిగా ఉప్పు, సాల్ట్, కొంచెం నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 5 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను సోపు వేసుకుందాము. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి, మనకి వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజులో ఉన్నటువంటి ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకుందాము. ఉల్లిపాయ మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో కరివేపాకు ఒక రెమ్మ వేసుకుందాము. నేను కరివేపాకు పౌడర్ వేస్తున్నాను. ఇది ఒక 1/2 స్పూను. ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీన్ని కూడా 1 నిమిషం పాటు వేయించుకుందాము. తర్వాత ఇందులో 2 టమోటాలను వేసుకుందాము. టమోటా కూడా మనకి బాగా వేగాలి. గరిటతో అప్పుడప్పుడు ఇలా మిక్స్ చేస్తూ వేయించుకోవాలి. చూడండి, టమోటా మనకి బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూను పసుపు, 1 స్పూను ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్లు కారం, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇవన్నీ కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, మనకి ఆయిల్ అనేది కొంచెం పైన కనిపిస్తూ ఉంది కదా, ఇలాగ ఫ్రై అయితే చాలు. తర్వాత ఇందులో నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టుకొని ఆ చింతపండు పులుసుని వేసుకుందాము. అదొక 1/2 కప్పు. తర్వాత ఇందులో 1 కప్పు వాటర్ వేసుకుందాము. కొంచెం కొత్తిమీర వేసుకొని పులుసు మనకి బాగా మరిగించుకోవాలి. చూడండి, పులుసు మనకి మరుగుతూ ఉంది కదా. ఇప్పుడు ఇందులో చేప ముక్కల్ని వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఉడికించుకుందాము. 5 నిమిషాల తర్వాత మూతను తీసేసి ఉడికించుకుందాము. మనకి ముక్క అనేది మరి కాసేపు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనకి చేప అనేది 70% ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బల్ని 7 నుంచి 8 వేసుకుందాము. తర్వాత 1 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను మిరియాల పొడి వేసుకుందాము. తర్వాత చివరగా కొంచెం కొత్తిమీరని వేసుకుందాము. చూడండి, ముక్క అనేది మనకి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి సాల్మన్ ఫిష్ కర్రీ. ఇది రైస్లోకైనా, సంగట్లోకైనా, దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.